Smoking is injurious to health. It causes cancer. సమీర్, నువ్వు నాతో ఏదో చెప్తా అన్నావు. ఏం చెప్పాలో చెప్పు. ఎల్లుండి రాత్రి 12 వరకు ఆగు. ఆఫ్టర్ ఆల్ మన 5 సంవత్సరాల లవ్ యానివర్సరీ. కీప్ పేషెన్స్ టిల్ దెన్. కొత్తది ఏమైనా అసైన్మెంట్ దొరికిందా? లేదు. ఏమైనా చెప్పు. నీలాంటి అల్లరి చేసేవాడు చాలా తక్కువ. ఇంకా ఏం మిగల్చలేదు నువ్వు. నా శరీరాన్ని తీసుకొని మధ్య మధ్యలో నువ్వు చేస్తుంటావు కదా, ఒక్కోసారి అద్దంలో చూసుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. అయితే నువ్వేంటి నా చేతులను తప్పించుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాడితో నన్నెవరు కాపాడగలరు చెప్పు. ఇంకా ఎవరు పారిపోవాలనుకుంటున్నారు? ఆర్ యూ హ్యాపీ విత్ మీనా? అఫ్ కోర్స్ ఐ యామ్ హ్యాపీ వెరీ మచ్. ఒక కవిత్వం రాశాను, వింటావా? విను. వినిపించు. చాలా రోజుల తర్వాత వినిపిస్తున్నావు. ఒక్కోసారి ఒంటరిగా నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటుంది నా మనసు. పగలు నుండి రాత్రి, రాత్రి తర్వాత మళ్ళీ పగలు. తెలియదు నాకు ఏం కావాలో. నాకు ఈ స్వప్నాల లోకం ఏం కోరుకుంటుంది నాతో? ఈ ఆలోచనలతో నన్ను నేను ఈ గుంపులో చూసుకోవాలనుకుంటున్నాను, ఒంటరిగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటి సడన్గా మాయమైపోయావు నువ్వు? ఫోన్ ఎత్తవు, ఎస్ఎంఎస్కి రిప్లై లేదు. వదిలే. ఎలా ఉన్నావు చెప్పు. బాగానే ఉన్నా. హౌ ఆర్ యూ బడీ? ఫైన్. రైట్. ఒక శుభవార్త తెలుసా? నేను ఒక మంచి బడ్జెట్ మూవీకి కాస్టింగ్ డైరెక్టర్ని. మంచి పేమెంట్ ఇస్తాను నీకు. నెక్స్ట్ నెల నుంచి షూటింగ్ మొదలవుతుంది. రొమాంటిక్ స్టోరీ. లేదు రాజ్, నాతో కాదు. నువ్వు వేరెవరినైనా వెతుక్కో. నీకు అర్థం కావటం లేదు. 3 లక్షల పేమెంట్, జస్ట్ ఒక్క నెల అవుట్డోర్. ఇంకా వాళ్ళు నీలాంటి అమ్మాయినే వెతుకుతున్నారు సెకండ్ లీడ్ కోసం. చూడు, నీకు ఓకే అయితే సైనింగ్ అమౌంట్ తీసుకో, వచ్చే నెల షూటింగ్ మొదలు. సరే సరే. ఓకే డన్. ఏమైనా తాగుతావా? టీ, కాఫీ? డిస్టర్బ్ చేయను. సరే, టాటా, బాయ్. బాయ్. నీకు తెలుసు కదా నాకు తనకు పడదని. అది కూడా నిన్ను తీసుకుని. స్టిల్ యు ఆర్ గోయింగ్ టు వాక్ విత్ హిమ్. సమీర్, నీకు తెలుసు నాకు తనతో ఇంకా ఎలాంటి సంబంధం లేదని. అది కేవలం ఒక తప్పు స్టెప్ అంతే, ఎట్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. ఇంకా నేను అది ఆల్రెడీ నీ ముందు యాక్సెప్ట్ చేశా. స్టిల్ యు ఆర్ సేయింగ్ లైక్ దిస్. నువ్వు తనతో ఇంకా పని చేయాలని అనుకోవటం లేదు. టెల్ హిమ్ యూ కాంట్ డూ ఇట్. చెప్పు. చెప్పవా? నో. వన్స్ ఎ బిచ్, ఆల్వేస్ అ బిచ్. వాట్ డిడ్ యూ జస్ట్ కాల్ మీ? I know. You will never say him no. You got wet. And you ready wo? Oof. Sameer! Get lost. Get out of my side. Just leave me alone. Get out. Okay. నువ్వు నాకు కాల్ చేసి పిల్లవుగా నాకు అర్థమైపోయింది. నీకు మన లాస్ట్ మీద గుర్తొచ్చింది కదా. నువ్వు అలాంటి మరొక రాత్రి కోరుకుంటున్నావు నా దగ్గర నుండి.
నువ్వు నన్ను బెచ్ ఇంకా వోర్ అన్నావు కదా సమీర్, సో లెట్ ఇట్ హ్యాపెన్. ఏమైంది చెప్పు? చాలాసేపటి నుంచి చూస్తాను శాంతంగా కూర్చున్నావు. కమాన్ యార్, లెట్స్ డూ సంథింగ్. నీ అన్ని సెన్సిటివ్ పార్ట్స్ నాకు తెలుసు. నేను పిచ్చెక్కించేస్తాను. నువ్వు పూర్తిగా సమీర్ని మర్చిపోతావు. నేను నిజంగా ఇది సరిగ్గా చేస్తున్నానా? నేను ఇది సరిగ్గా చేయట్లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, లీవ్ మీ అలోన్. నువ్వు నన్ను నెట్టేసావా? నీకు తెలుసా ఎవరినో? నేను ఇండస్ట్రీలో నిలబడినివ్వను. ఇంకా నీ ఈ సమీర్ నన్ను ఏం పీకలేడు, అర్థమైందా? I'm sorry, Samir. I'm really sorry. I love you. I really love you. Forgive me. Please forgive me. Really, I'm a bitch. ఈ స్వప్న లోకం నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు సముద్రంలో వచ్చింది తుఫాను, ఆకుల్లో కదలిక, సంవత్సరాలు నిద్రపోయింది. నా కోసమా ఇదంతా అయ్యాక కూడానా? ఐ లవ్ యూ. నేను రాజ్తో పని చేయటం లేదు. నాకు తెలుసు ముందే. సరే పద, కలిసి కేక్ని కట్ చేద్దాం. 5th ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా చెప్పగలరా అతన్ని చూసి? ఇంత అమాయకమైన మొహం వెనకాల ఇంత క్రూరమైన మనిషి ఉందని? ఇప్పుడు ఇంకా ఏం కాలేదు. మేఘాలతో నిండి ఉన్న ఆకాశం, మెరుస్తున్న మెరుపు, ప్రేమలో మునిగి ఉన్న ఒక జింక, నువ్వు కూడా మునిగి ఉన్న ఈ సముద్రంలో నీ నిండి ఉన్న కళ్ళు చాలా రోజుల నుండి తెరుచుకోలేదు. రజనీగంధతో సర్దించిన నీ మొదటి రాత్రి, నీ పడవలో ఇక నేను ఉండలేను. నువ్వు ఇక కళ్ళు మూసుకొని పడుకో. నేను శాంతం ప్రవహిస్తాను. నేను అనుకున్నా ఈరోజు నిన్ను ప్రపోజ్ చేద్దామని, జీవితాంతం నాతో ఉండటానికి. కానీ ఇదంతా ఏం జరిగింది నేహా? నేను ఈరోజు నా కళ్ళతో అన్నీ చూశాను. నిన్ను ఇంకా రాజ్ని ఈ గదిలో. నేను ఇంకా నిన్ను కోరుకోలేను. ఇంకా నువ్వు వేరే వాళ్ళతో ఉండటం కూడా నేను చూడలేను. సమీర్, 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 వాట్ ఆర్ యు డూయింగ్? సమీర్, చేరుకున్నాం. దారి సులభం కాదు సమీర్. చుట్టూ గల్లీలు, పేర్చిన ఆకాశం, ఎత్తుకొండలు, ఒక్క పిలుపు, అదే నిద్ర. తన కళ్ళల్లో మెల్లిమెల్లిగా నిండింది. చిన్న గులాబీ ముట్టుకోవాలనుకుంటున్నాను. అస్తమిస్తున్న సూర్యుడు, ఎదురుగా పెద్ద లోతు. ఇంకా కొంచెం ముందుకు వస్తే అనుకున్నా చెప్పేస్తా నా మనసులోని మాట. మనసులో రేగుతున్న ఎన్నో మంటలు, ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు, కాళ్ళ కింద భూమి.